స్వాగతం. నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామ సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నందికొట్కూరు శాసన సభ్యులు టోగూర్ ఆర్దర్, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రమంతా జగనన్న సురక్ష ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం వలన గ్రామంలోనే 15 రోజుల ముందుగా ఒక ఏఎన్ఎం గారు, వాలంటీర్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్ కానీ వీళ్ళందరూ ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి 3 రకాల టెస్టులు చేయడం జరిగింది. అది ఏమనగా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్. దాని తర్వాత వాళ్ళు ఇంకా ఏదైనా బాధలు ఉంటే టోకన్లు ఇచ్చి ఇక్కడికి పంపడం జరిగింది. ఈ యొక్క గ్రామంలో దగ్గర 1100 టోకన్లు ఇవ్వడం జరిగింది. ఆ 1100 టోకన్లలో ఈరోజు ఇక్కడ మిట్టకందాల గ్రామంలో ఈరోజు అన్ని శాంతిరామ్ కాలేజ్ నుంచి కూడా, మెడికల్ కాలేజ్ నుంచి నిష్ణాతులైనటువంటి డాక్టర్లు, పీడియాట్రిక్ కానీ, గైనిక్స్ కానీ, ఆర్థో వీళ్ళందరూ రావడం జరిగింది. నేను ఈరోజు ఉదయం నుంచి కొత్తపల్లి మండలంలో నందికుంట గ్రామం వెళ్ళి అక్కడ ఈ సురక్ష ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి పాములపాడు మండలంలో ఉన్నటువంటి ఈ మిట్టకందాల గ్రామంలో ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకు రావడం జరిగింది. వచ్చి ప్రతి ఒక్క కౌంటర్ను సందర్శించి ప్రతి ఒక్క డాక్టర్తో మాట్లాడి, పేషెంట్లతో మాట్లాడి, అలాగే సిబ్బందితో మాట్లాడి, వాలంటీర్స్ వాళ్ళు చేసేటువంటి పనులు, సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేటువంటి పనులు అవన్నీ చూసి సంతృప్తిగా జరుగుతున్నాయని చెప్పేసి అటు నుంచి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. ఒకవేళ సాయంత్రం 5 తర్వాత కూడా ఎవరైనా పేషెంట్స్ ఉంటే చివరి పేషెంట్ వరకు చూసుకొని వారికి అందరికీ కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఒకవేళ ఈ డాక్టర్లకు ఏదైనా ఇంకా కొద్దిగా వాళ్ళకు ట్రబుల్ షూట్ ఏదైనా ఉంటే గిన వారిని కర్నూలు కానీ నంద్యాల కానీ పంపించడం జరుగుతుంది. అక్కడ సిటీ స్కాన్ కానీ, ఎక్స్రేస్ కానీ, ఏ విధమైనటువంటి పరీక్షలు అన్ని పరీక్షలు చేసి డాక్టర్ల చేత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిస్క్రిప్షన్ రాపించి వాళ్ళకు మందులు ఇప్పించి మరి క్షేమంగా గ్రామానికి పంపించే బాధ్యత అక్కడ ఒక కోఆర్డినేటర్ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటరు ఇక్కడ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఉన్నారో వారి ద్వారా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ ఈ యొక్క కార్యక్రమంలో ఏవైతే వాళ్ళకు అవసరమో వాటినన్నింటినీ అక్కడ చేపించి తిరిగి గ్రామానికి పంపించే బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రం అంతటా జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా అందరూ చాలామంది ఈ యొక్క ప్రోగ్రాంకు చాలా ఆకర్షితులై, ఎందుకంటే గ్రామంలోనే వస్తుంది, మన ఇంటిలోనే వస్తుంది, ఒక నయా పైసా ఖర్చు లేకుండా. మీరు సిటీ స్కాన్ తీసుకున్నా, ఎక్స్రేస్ తీసుకున్నా, ఇంకొక పరీక్షలు తీసుకున్నా, మందులు తీసుకున్నా, ఎక్కడే కానీ ఒక నయా పైసా ఖర్చు లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీనిని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా జయప్రదమవుతున్నందుకు మిట్టకందాల గ్రామం తరఫున, మన మండలం తరఫున, అలాగే మన నియోజకవర్గం తరఫున మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దీంట్లో ఏమైనా సార్ మనం రిఫర్ పెట్టినాం సార్, బట్టి సర్వేలెన్స్ తీసుకుంది. ఇది కూడా ఇది కూడా రిఫర్ పెట్టినాము, అదే చెప్పాను. దీని తర్వాత మనం ఏదైతే ఫాలో చేస్తారు సార్. ఆరోగ్యశ్రీ యాప్లో నెంబర్ వచ్చేస్తుంది. వీళ్ళు వెళ్ళినారా లేదా కౌంటర్ సపోర్ట్ కోసం మనం ఎమ్మెల్యేస్కి వెళ్ళి మానిటర్ చేస్తాం. వచ్చిన తర్వాత
వాళ్ళకి ఏమైనా అవసరం కూడా సహాయం కానీ సర్జరీ కానీ ఏమైనా చెప్తున్నా ఏమైనా చేయడం కూడా తెచ్చుకోవంటే వినపడదా కొంచెం మంది తగ్గుతారు కానీ చెకప్ చేసినప్పుడు తీయాలా జరగండి అన్నమాట జరగండి అన్నమాట ఫైల్ తీసుకోవాలి పెండింగ్ పెట్టారు కోపడక్కర్లే ఇంతమంది మధ్యలో ఎందుకు కోపడుతున్నా మీరు రాయలేదే అడిగి రాపించుకోపోయి అడిగోను అడిగే ఏ సమస్యలు చెప్పాను 3 5 తీసుకొచ్చినావా మన తర్వాత ఏమన్నారు 5 ఆడ మందుల కాడ ఆడ మందులు ఉన్నాయా ఆడ కదా ఉండేది కాదే అన్నకన్నా తీసుకుని పిల్లలు మొత్తం ఇచ్చుకొచ్చినారు కదా మరి నెంబర్లు కొట్టియాలి నాకద్దమ్మా సిబిఎంఏమా ఆధార్ కార్డు ఇస్తే ఓపిస్తా ఆ పేపర్ ఇస్తే